ఎప్పుడు నీవు దేవుణ్ణి సంతోషపరుస్తావో అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు నీ తండ్రి అయిన దేవునికి ఫాదర్స్ డే నువ్వు చెప్పిన దానికి సార్థకం అవుతుంది. మనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికి జీవించి హ్యాపీ ఫాదర్స్ డే అని యేసయ్యకి చెప్పినా నీ సేవకునికి చెప్పినా అది వ్యర్థమే, వేస్ట్. అది ఎప్పుడు నిన్ను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఈజ్ అ పర్ఫెక్ట్ క్రైస్ట్ ఆఫ్ ఉమెన్ అండ్ మెన్ అని నేను దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలిగినప్పుడే ఫాదర్స్ డే అనేటువంటి దానికి సార్థకం. హల్లెలూయా. ఊరికే మనం నోట్లతో చెప్పడం ఇంపార్టెంట్ కాదు, చెప్పేదానికి తగినట్టుగా ఆ చెప్పినటువంటి ఆ మాట, నువ్వు చెప్పిన ఆ మాట నీ ఆత్మీయ తండ్రిని సంతోషపరిచిందా లేదా? నీ ఆత్మీయ తండ్రిని సంతోషపరిచే రీతిగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మరి నీ తండ్రి అయిన దేవుడు నిన్ను బట్టి సంతోషంగా ఉన్నాడా? మనం చాలా హ్యాపీగా సంతోషంగా ఫాదర్స్ డేని చెప్పుకుంటా ఉన్నాం. మరి మన తండ్రి అయిన దేవుడు నిన్ను బట్టి సంతోషముగా ఉన్నాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రాజు ఉంటాడు అనుకోండి భవనంలో, ఓకేనా? రాజు మందిరంలో పెద్ద రాజు. ఆ రాజును చూస్తే దేశాలన్నీ కూడా గడగడలాడతాయి. సైనికులు, అక్కడ ఉన్న జ్ఞానులు, శాస్త్రులు, పెద్దలు ఎవరు రాజు దగ్గరికి వెళ్ళటానికి కూడా సాహసం చేయరు. అలాంటి ఒక రాజు దగ్గర ఆ రాజును చూస్తేనే భయపడతారు, ఓకేనా? రాజును చూస్తే భయపడతారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఒక అర్ధరాత్రి, ఒక తెల్లవారుజామున నీళ్లు ఇవ్వు అని అడిగేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా? అర్ధరాత్రి తెల్లవారుజామున వెళ్ళి అతన్ని లేపి, అయ్యా రాజు గారు నాకు దాహం వేస్తుంది, నీళ్లు ఇవ్వండి అని అడిగేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా? మరి ఎవరికి ఉంటుంది? తన యొక్క కుమారునికి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకానికి సర్వాధికారి అయినటువంటి మహిమ కలిగిన రాజు దగ్గర ఏ పరిస్థితిలోనైనా నీవు వెళ్ళి అడిగే అర్హత, అలాంటి ధన్యత నీకు నాకు మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక మాట చదువుకుందామండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2 Corinthians chapter 6 verses 18. 2వ కొరింథీయులు 6:18. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకములో మనుషులు విడిచిపెట్టి, లోకంలో మనుషులు బాధ పెట్టినంత మాత్రాన నువ్వు అనాథవు కాదు. ఎవరో దూరం పెట్టో, లేకపోతే ఎవరో బాధ పెట్టో, ఎవరో గాయం చేస్తే నువ్వు అనాథవు కాదు. ఇక్కడ చివరిలో ఒక మాట రాయబడి చూడండి, చాలా పెద్ద మాట అది. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అంటే సర్వలోకానికి అధిపతి అయిన దేవుడు చెప్తున్నాడు నీతో ఈ మాట. ఏమని అంటున్నాడంటే, నేను నీకు తండ్రినై ఉండేదను, నేను తండ్రిగా నిన్ను నడిపించేదను. ఇంక దీనికన్నా మించిన మాట ఇంకెవరు ఏమన్నా ఉందా? బాధలో, దుఃఖంలో, వేదనలో ఉన్నప్పుడు నేనే నీ తండ్రిని, ఇదిగో నీకున్నటువంటి ఆ మాట కొదువు ఉంది, దానిని పూడ్చగలిగినటువంటి వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడంట? నీకు కొదువుగా ఉంది ఆ మాట. ఏమని? నాన్న అని పిలిచే, తండ్రి అని పిలిచే మాట కొదువుగా ఉంది. నీవు నన్ను పిలవగలిగిన అధికారము ఇస్తున్నాను నీకు. ఇది నిజమైన తండ్రి మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడని. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడి వచ్చినండి.
చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. లోకము వెలివేసిన, మనుషులు వెలివేసిన, బంధాలు వెలివేసిన, స్నేహితులు వెలివేసిన, రక్త సంబంధము వెలివేసిన, నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఇది ఎవరు చెప్పగలరు అనంటే నిజమైన తండ్రి చెప్పగలడు. ఆషామాషిగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పలేరండి. పరిస్థితులకు తగినట్టుగా నీతో అలా ఇలా ఉండేవాళ్ళు చెప్పలేరండి. ఇది చెప్పాలంటే ధైర్యము కావాలి, దానికి తగిన రీతిగా నడుచుకునే వ్యక్తి కావాలి. తండ్రిగా ఉంటాను అని చెప్పే మాట ఒక్కటే సార్థకం కాదు. నాగండి నా మొహం కడుక్కున్నప్పుడు ఏమంట, మామూలుగా కేవలం తండ్రిగా ఉంటాను అని చెప్పటం కాదంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, మరణము వరకు నేను నీతో ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటి వరకు అంట? అంటే యేసులో తండ్రి లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయా? ఎంతవరకు ఉన్నాయి? పుష్కలంగా ఉన్నాయి, వివరించలేని విధంగా ఉన్నాయి, చెప్పని శక్యం కాని రీతిగా ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, సర్వశక్తి గల దేవుడును నేనే చెబుతున్నాను. ఏమని చెబుతున్నాను తెలుసా? నిన్ను నేను చేర్చుకుంటాను, నా ఇంటిలోనికి తీసుకుంటాను. దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, వ్యాధులలో ఉన్నావా, తండ్రిని కోల్పోయావా, ఆ కొరతను నేను తీరుస్తాను. నువ్వు తండ్రిని కోల్పోయావా, ఆ కొరతను నేను తీర్చి నిన్ను నేను ధైర్యపరుస్తా, నేను నిన్ను చేర్చుకుంటా. నిజమైన తండ్రి మాట ఇది, అవును కదండి? ఆ అనుభవాలు ఎన్నో నేను రుచించాను, ఆ అనుభవాలు ఎన్నో చూశాను. నేను ఎన్నో సమయంలో పట్టుకుని నడిపించాడు తండ్రి దేవుడు, చూశాను. వాటన్నింటినీ కూడా చాలా బాగా రుచించాడు. నా తండ్రియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రివి నీవేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రివి నీవేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ కలిసి, నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రివి నీవేసయ్యా. దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే దానికి తప్పడు. ఎందుకు తప్పడు అనంటే, ఆ మాట విలువను నేర్పిన వ్యక్తి ఆయన మాత్రమే. ఆ మాటకు విలువ, నీకు తల్లి లేదా, నీకు తండ్రి లేడా, ఎందుకమ్మా బాధపడతావు, ఎందుకయ్యా బాధపడతావు, నిన్ను ఓదార్చుకుని నా ఒడిలో లాలించి నీ కొరతను తీర్చే వాడిని నేనున్నాను కదా. నీ తండ్రికే తండ్రిని నేనున్నాను కదా. అలాగే నీ తండ్రికే తండ్రిని నేనున్నాను. ఓదార్చువాడును నేనే, ఆదరించేవాడు నేనే. భయపడద్దు, దిగులు పడద్దు, నీతో చివరి వరకు నేను ఉంటాను. నీతో చివరి వరకు బాధపడద్దు, దుఃఖపడద్దు. ఎంత గొప్ప మాటలు దేవుని యొక్క మాటలు. చేర్చుకుంటానంటే మాట వరుసకి చెప్పడం కాదు, అన్నం పెడతానంటే ఏదో మాట, నోటి మాట చెప్పడం కాదు. అన్నం పెట్టడం అంటే చెప్పిన మాట ప్రకారం పిలిచి అన్నం పెట్టడం. అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి లేదా చేర్చుకుంటాను అని జస్ట్ అలా చెప్పి విడిచిపెట్టే మాట కాదది. దానిని క్రియ రూపంలో చేసిన వాళ్ళు ఎవరబ్బా ఈ ప్రపంచంలో అంటే యేసయ్య మాత్రమే. ఎవరంట? యేసయ్య మాత్రమే. బాధలో, దుఃఖంలో, రోగంలో అందరూ విడిచినటువంటి సమయంలో తండ్రిగా నేనే నిన్ను ఓదారుస్తాను, నేను లాలిస్తా, నేను లాలిస్తా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును యేసయ్య.
ఏసయ్యా